మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలు. ఏకపత్ని వ్రతము. శ్రీరాముని ఏకపత్ని వ్రతము లోకమునికే మిక్కిలి ఆదర్శవంతమైనది. ఆయన జానకీదేవిని తప్ప ఇతర స్త్రీని కలలోనైనను కోరి ఎరుగడు. లోకోపవాద కారణము చేత సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టబడెను. ఆ సమయమున రామచంద్రుడు అశ్వమేధయాగము చేయ తలపెట్టెను. ఆ యజ్ఞమునకు సహా ధర్మచారునితో కూడి నిర్వహించవలేను. అప్పుడు ఆయన సీతాదేవి యొక్క బంగారు ప్రతిమను చేయించి దానిని తన ప్రక్కన చేర్చుకుని యజ్ఞమును పూర్తి చేసెను. ఆయన కోరుకున్నట్లయితే మరొక వివాహము కూడా చేసుకొనగలిగి ఉండేడు వాడు. అట్లయినను ఆయనకు ఏ విధమైన అపకీర్తి ఉండేది కాదు. కానీ ఆయన సర్వలోక పూజ్యుడు, మర్యాద పురుషోత్తముడు, ఆదర్శ పురుషుడు. స్త్రీలకు పతివ్రత ధర్మము వలె పురుషులకు ఏకపత్ని వ్రతము ముఖ్యము. ఇచ్చట స్త్రీ పురుష సంబంధము కలిగి ఉండుట, భోగములను అనుభవించుట రామచంద్రుని ధ్యేయము కాదు, ధర్మమును ఆచరించుట అనునదే ఆ మహాత్ముని యొక్క ఆదర్శము. సీతాదేవిని రావణుడు అపహరించిన తరువాత ఆ స్వామి యొక్క వచనములను గమనించినచో రామచంద్రునకు సీతాదేవి యందు ఎంతటి ప్రేమ కలదో విశదమగును. శ్రీరాముడు గొప్ప వీరుడు, ఆయన మిక్కిలి ధైర్యశాలి, ఆయన సహనము అద్వితీయము. ఆయనను ఆ సమయమున విరహమునకు లోనై దిక్కు తోచని స్థితిలో ఆ ప్రభువు సాధారణ మానవుల వలె పరితపించెను. సీతామాత జాడ కొరకై పశువులను, పక్షులను, చెట్లను, తీగలను, పర్వతములను కూడా అడుగుచూ తిరుగుసాగెను. ఆమెకై అనేక విధములుగా విలపింపసాగెను. దిక్కు తోచక ఆ స్వామి ఒక వనము నుండి ఇంకొక వనమునకు దారి తెన్ను లేక తిరుగుచుండెను. ఆ దయామూర్తి శోక విహ్వలుడగుచు దారిలో అక్కడక్కడ స్పృహ తప్పి పడిపోచుండేవాడు. సీత సీత అని పిలుచుచు రోధించుచుండేవాడు. రామాయణమునందలి ఈ ఘట్టములో ఎంతటి వారినైనను చలింపచేయును. ఆ సందర్భములో కరుణాపూరితములు, మిగులు హృదయ విదారకములు.